ఇందులో ఫండమెంటల్గా రెండు విషయాలు ఉన్నాయండి. ఈ డబ్బులు పంపించినప్పుడు ఆర్బీఐ అనుకుంటాను ఒక 8 కోట్ల పెనాల్టీయో ఏమో వేసినట్టు, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీ వేసింది. సో ఏదో ఒకటైతే పద్ధతి అయితే ఫాలో అవ్వలేదని మనందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ఏంటంటే బ్యాంకులు ఎప్పుడైనా కానీ బ్యాంక్ ద్వారా మీరు విదేశాలకు రూపాయలు పంపించలేదండి, ఇక్కడి నుంచి డాలర్లో పౌండ్స్ పంపించారు కదా. అది పంపించినప్పుడు ఫెమా రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్బీఐ పర్మిషన్స్ అవసరం. ఇప్పుడు అది హెచ్ఎండిఏ ద్వారా పంపించామన్నారు, అంతకుముందు హెచ్ఎండిఏ పంపించలేదు. మొదటిసారి పర్మిషన్ తీసుకున్నాము, రెండో విడత పంపిస్తున్నాం, మూడో విడత పంపిస్తున్నాం అనడానికి లేదు. అంతకుముందు గ్రీన్కో కంపెనీ ఉండింది, వారు పక్కకు జరిగితే హెచ్ఎండిఏని పెట్టి హెచ్ఎండిఏ డబ్బులు పంపించారు. సరే, అది ఫెమాది వైలేషన్ ఆఫ్ ప్రొసీజర్ అనుకోండి. ఇంకొకటి మూడోది ఏంది అని అంటే, అసలు ఒక లెవెల్ డబ్బుల కన్నా ఎక్కువ బయటికి ఏదైనా ఇవ్వాలంటే ఎవరికైనా కానీ, అది రూపాయలు కావచ్చు, పౌండ్స్ కావచ్చు, యూఎస్ డాలర్సే కావచ్చు, ఖర్చు పెట్టాలి అంటే హెచ్ఎండిఏ దానికి అప్రూవల్స్, మినిస్టర్ అప్రూవల్ సరిపోదు, క్యాబినెట్ అప్రూవల్ కావాలి. ఇక్కడ మీకు వచ్చిన హెచ్ఎండిఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు ఉంటారు. అక్కడ ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్న హెచ్ఎండిఏకి మాక్సిమం పర్మిషన్ 10 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. 10 కోట్లు దాటితే మళ్ళీ క్యాబినెట్కి రావాలి. ఇక్కడ 43 కోట్లు ఇచ్చింది. అవును. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, క్యాబినెట్ ఎప్పుడు కావాలంటే అక్కడ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, కానీ చేయలేదు. అంటే వీరు కూడా చేయకుండానే డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సొంత డబ్బు అన్న టైప్లో గవర్నమెంట్ డబ్బుకి ప్రైవేట్ డబ్బుకి తేడా లేకుండా వ్యవహరించారు అనేది ఫస్ట్ పాయింట్ అండి ఒకటి. ఇప్పుడు రెండోది ఏంటంటే, సరే ఇదంతా ఉన్నాయి, గవర్నర్ గారి దగ్గరికి పోయినా కానీ ప్రైమా ఫేసీ అయితే అసలు ఫాలో అవ్వలేదు కదా ప్రొసీజర్. ఇన్ని ప్రొసీజర్లు ఫాలో అవ్వకుండా ఏదైనా చేశారంటే అసలు కారణం ఏమై ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ విచిత్రం ఏంటంటే, మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా, కేటీఆర్ గారు హిమ్సెల్ఫ్ ఏమన్నారంటే, ఇందులో కరప్షన్ లేదు, ఏం లేదు, మాకు చెడు ఉద్దేశం లేదు, కేవలం ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నారు. అది కూడా అవినీతి కదా. ప్రొసీజరల్ ల్యాప్సెస్ కూడా అడ్మినిస్ట్రేషన్ లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద బేసికల్ ఏంటంటే, ఒకరికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం ఏది చేసినా కానీ అవినీతి, గవర్నమెంట్ సొమ్ముతో ఏది చేసినా కానీ అది అవినీతి అయింది. ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అయింది ఇక్కడే అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు ఆ ఫార్ములా ఈ కంపెనీ ఉందండి, వాళ్ళు కదా అసలు ఇవి అంతా ఆర్గనైజ్ చేసేది. మనం ఇక్కడ స్పాన్సర్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇక్కడ స్పాన్సర్షిప్ ఖర్చులకి హెచ్ఎండిఏనో ఇంకొక స్పాన్సరు అంతకుముందు వారిస్తారు. వారు అసలు టెక్నాలజీ, మనుషుల్ని ఇక అన్నీ తీసుకొచ్చేది వాళ్ళు, వాళ్ళది బ్రాండ్ ఆ ఫార్ములా ఈ రేసింగ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఈ ఇన్ని కోట్లు 45 కోట్లు ఏమో అన్నారు కదా మీరు, టకీమని పంపించేశారు కదా. మరి ఇంతవరకు దాని నుంచన్నా అట్లీస్ట్ వాపస్ తీసుకురావడం అనేది ఒకటి చేశారా? ఎందుకనంటే వీరు అంటున్నారు, కౌశిక్ గారు, ఇప్పుడు డిఓపిటి ఇవ్వకుండా, గవర్నర్ గారు ఇవ్వకుండా కనుక ముందు అవుతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రైమా ఫేసీయే విషయం ఉందా లేదా అని అంటే ఉంది అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు అన్నదానికి ఒక అడిషనే, ఈ పాయింట్ గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్, రిప్లై, వాట్ ఎవర్, ఎక్స్ప్లెనేషన్, వాట్ ఎవర్, ఆ డబ్బుల్ని రిటర్న్ తెచ్చే ప్రయత్నం అన్నా చేశారా అని మీరు అడిగారే. ఈ క్వశ్చన్ నేను కూడా అడిగాను, స్వయంగా ముఖ్యమంత్రి గారిని అడిగాను. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన సమాధానం ఏంటంటే, వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ ఫార్ములా కార్ రేస్ కంపెనీతో ఎనీ లీగల్ కాంప్లికేషన్స్ వస్తే ఇక్కడ కోర్టు పెట్టాలి, పెట్టకుండా లండన్ కోర్టు పెట్టారు, ఆర్బిట్రేషన్ అది లండన్ లో. ఇప్పుడు మనం ఆ డబ్బులు రిటర్న్ తీసుకోవడం కోసం మనం ట్రై చేస్తున్నాము, అది లండన్ వెళ్ళాల్సి వస్తుంది ప్రతిసారి. అక్కడ ఉండే లాయర్ ఏమో మామూలు ఉండదు, పౌండ్స్ లో పరిస్థితి. ఈ రోజు అయితే అప్రూవల్ వచ్చింది. మీకు ఇంకొకటి కౌశిక్ గారు చెప్పిన దానికి రెండో మాట చెప్తాను. లేకపోతే ఏమవుద్దంటే, ప్రజల్లో కౌశిక్ గారు ఏమనుకుంటారంటే, చరణ్ కౌశిక్ గారికి చెప్తున్నాను, ఏమనుకుంటారంటే, ఇప్పుడు వారు లొట్టపీస్ కేసు అని చెప్పి కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు కేటీఆర్ గారు. ఎందుకు అని అంటే, మీరు ఇచ్చిన ధైర్యం వల్లే అనుకుంటారు. ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు డబ్బుల విషయం పక్కకు పెట్టండి సార్. డిఓపిటి పర్మిషన్ ఇవ్వలేదు. ఏది అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అది డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కిందే ఉంటుంది.
సరే వారిది రాలేదు, మీకు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అని ఒకటి ఉంటుంది సార్. ఇదంతా ఏముంది, ఛార్జ్ షీట్లకే కదా. ఇప్పుడు కవిత గారి విషయంలో కూడా ఢిల్లీ సిబిఐ ఈడీలు ఇదంతా అవుతున్నప్పుడు, లేకపోతే ఇంకెవరి విషయంలో అయినా కేజ్రీవాల్ గారిది అనుకోండి, ఇంకా వేరే ఎన్నో వందల కేసులు ఉన్నాయి కానీ, బట్ నేను జస్ట్ మైండ్కి అది వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు ఏమవుతుంది, అరవింద్ కుమార్ గారిని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో 2 రోజుల తర్వాత చేద్దరు మీరు. డిఓపిటీ వచ్చిన తర్వాత ముందైతే ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి అయితే మీకైతే వచ్చింది కౌశిక్ గారు. మెయిన్ ఛార్జ్ షీట్ లో అసలు విచారణ అయిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ చేసి ఆ తర్వాత ఇంకేమైనా అడిషన్స్ ఉంటే సప్లిమెంట్ చేస్తారు, చేసుకుంటూ ఫస్ట్ ఛార్జ్ షీట్ వేయాలి అంటే వీళ్ళు ఇద్దరిని విచారించాలి కదా. ఇప్పుడైతే కేటీఆర్ గారు యాక్ట్ ప్రకారం మినిస్టర్ అయితే వచ్చేసింది సార్. అంతకుముందు మినిస్టర్గా ఉన్న వారిది అయితే వచ్చేసింది కదా పర్మిషన్. దానికి ఇప్పుడు ఈరోజు కౌశిక్ గారు ముందే బేసిస్ క్రియేట్ చేస్తున్నారా, ఏమీ చేయకుండానే ఉంటాము అన్న దానికి అనుమానం వచ్చింది. ఎందుకంటే వారు చెప్పిన తీరు, లేకపోతే అదే యాక్షన్ మేము తీసుకుంటాము కౌశిక్ గారు కానీ కాంగ్రెస్ సపోర్టింగ్ యూ లేకపోతే కౌశిక్ అట్లని కాదు కానీ దీని మీద, ఎందుకంటే ఇది రాగానే నేను మన వర్క్ మనం చేస్తాం కదా గ్రౌండ్ వర్క్. నేను డిపార్ట్మెంట్ ని అడిగాను, మీరు కేటీఆర్ గారి వరకు ఛార్జ్ షీట్ వేయడము అదేమైనా ఉంటుందా అంటే, లేదండి ఇది ఛార్జ్ షీట్ వేయాలి అంటే ఇద్దరు విచారణ పూర్తయిన తర్వాతనే వేయిస్తాము, ప్రాసిక్యూషన్ చేయాలి. వీరిది గవర్నర్ గారు ఇచ్చారు కానీ అది డిఓపిటీ నుంచి రావాలి, అది వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి విచారించిన తర్వాతనే మేము ఛార్జ్ షీట్ వేస్తాము, తర్వాత ఎన్నైనా వేసుకోవచ్చు సప్లిమెంట్లు అనేది డిపార్ట్మెంట్ వెర్షన్. ఓకే, మనకి అంత నాకు తెలిసిన లా ప్రకారం సార్, ఇప్పుడు మనకి నేను అనుకుంటున్నాను, నేను కాదు ఇంతకుముందు ఎన్నో కేసులు చూసాం మనం. ఒక ఛార్జ్ షీట్ అవుతుంది, ఒకరి మీద అవుతుంది, ఇంకొకరు అసలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు అని అంటే కూడా మనం ఛార్జ్ షీట్ వేసి తదితరులను పెట్టేస్తారు. ఇప్పుడు ఇది నేను అనేది ఏంటంటే, డిఓపిటీ కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కౌశిక్ గారు. రేపు నేనేమంటున్నా, వాళ్ళు అది ఎక్స్క్యూజ్ గా చెప్పకండి అంటున్నా. మీకు ఇంకో 4 రోజుల్లో ఒకవేళ గవర్నర్ గారు, ఇప్పుడు మీరే చెప్పారు సార్, చాలా లీగల్గా పరిశీలించారు, అంతా అయిపోయింది, ప్రైమా ఫేసీ కేసు అయితే ఉందని అంటున్నారు కదా, అనే వారు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు కదా. నేను అనుకోవడము డిఓపిటీ ఆల్సో వెన్ ఇట్ ఎగ్జామిన్స్ అంతే కదా. వాళ్ళు డిఓపిటీ అనేది పెద్ద డిపార్ట్మెంట్, అది ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ సంబంధించి వాళ్ళు అన్ని చూసుకోకుండా ఎందుకు ఇస్తారు? ఇక్కడ సేమ్ క్వశ్చన్ శ్రీధర్ రెడ్డి గారు, మీకు ఇన్సులేట్ చేయడానికి రూల్స్ కేసు అంటున్నారు, మీరు ఇది అంతా లెక్కాల కేసు అంటున్నారు, ఏం లేదు.